#Ask Dr. Johners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సత్యకృష్ణ 8475 సార్, మినాక్సిల్ వాడుతూ డ్రింక్ చేయొచ్చా? అండ్ మినాక్సిల్ వల్ల హెడ్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినాక్సిల్ సొంతంగా వాడొద్దండి, డాక్టర్ చెప్తేనే వాడండి. దట్టు ఇలా యూట్యూబ్లలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో తెలుసుకోవడం కాదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని ఆ ఫలానా డాక్టర్ నీకు మినాక్సిల్ అవసరం అని చెప్పి వాడమని చెప్పినప్పుడు మాత్రమే మీరు వాడండి. ఇప్పుడు మీరు అడిగే పాయింట్ ఏంటంటే, ఇలా మినాక్సిల్ వాడుతున్నప్పుడు మీరు డ్రింక్ చేయొచ్చా అని. మినాక్సిల్ వాడుతున్నప్పుడు డ్రింక్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లము లేదు. బట్ మినాక్సిల్ వాడిన వెంటనే మొదటి 5 to 10 minutes తల కొంచెం డ్రౌజీగా అనిపించే అవకాశం ఉంది. అందరిలో కాదు, కొద్ది మందిలో. అటువంటి వాళ్ళు ఇమీడియట్గా డ్రింక్ చేయొద్దండి. ఏది ఏమైనా కానీ మినాక్సిల్ వాడిన తర్వాత కానీ లేదా మినాక్సిల్ వాడే కంటే ముందు అట్లీస్ట్ 15 to 20 minutes గ్యాప్ పెట్టి డ్రింక్ చేయండి. చాలా బాగుంది. అంటే నా ఉద్దేశం డ్రింక్ ని ప్రోత్సహించడం కాదు. ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాట్రా, అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. తప్పక డ్రింక్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటే మాత్రం అట్లీస్ట్ 15-20 minutes గ్యాప్ పెట్టుకోండి. దానివల్ల ప్రత్యేకించి మినాక్సిల్ ఎఫెక్టివిటీ తగ్గడం కానీ అటువంటిది ఏమీ జరగదు. రెండో పాయింట్ మీరు అడిగింది ఏంటి అంటే, మినాక్సిల్ వాడితే స్కాల్ప్ పైన ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా అని. రెగ్యులర్గా కనుక మినాక్సిల్ వాడుతూ ఉంటే ప్రత్యేకించి ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. అండ్ రెగ్యులర్గా మీరు వాడుతున్నప్పుడు మీ స్కాల్ప్ మీద బర్నింగ్ కానీ, ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ ఏది కనపడలేదు అంటే మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. అలా కాకుండా మీరు వాడంగా స్కాల్ప్ డ్రై అయిపోయి మీరు ఆ ఏరియాలో గోకడం వల్ల ఎక్స్కోరియేషన్స్ ఫామ్ అయిపోయి దాని మీద కనుక ఏమైనా కురుపులు వస్తున్నాయి అంటే ఇమీడియట్గా మినాక్సిల్ స్టాప్ చేసి ఆ ఏరియాలో మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ కానీ, సోఫ్రమైసిన్ కానీ, లేదా అంటే ఫ్యూసిలిక్ యాసిడ్ క్రీమ్ కానీ, ఎనీ యాంటీసెప్టిక్ క్రీమ్ ఇంట్లో ఉన్నది ఆ ఏరియాలో అప్లై చేయండి. సాధ్యమైనంత వరకు గోర్లతో గోకడాన్ని అవాయిడ్ చేయండి. అది హీల్ అయిపోయిన తర్వాత, పక్కులన్నీ రాలిపోయిన తర్వాత, స్కాల్ప్ మీద ఓపెన్ వూండ్స్ లాగా ఏమీ లేనప్పుడు మళ్ళీ మినాక్సిల్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.